నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశంలో అన్నీ కూడా ఎదురు ప్రశ్నల వర్షమే కురిపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన. సో దానివల్ల ఆయన చాలా మిన్నుకుండిపోయినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే సొంత గడ్డ పైన ఆయనకి ఇలాంటి వ్యతిరేకత అనేది రావడం, అది ఎన్నికలకు ముందు. ఇది ఏ విధంగా చూడాలి, దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే సొంత గడ్డపైనే జగన్మోహన్ రెడ్డికి ఇలా వ్యతిరేకత అనేది రావడం, అది కూడా ఆయన నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశాల్లో పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనాలు కావచ్చు, వ్యతిరేకంగా ఎదురు ప్రశ్నలు వేయడం, ప్రశ్నల బాణాలు సంధించారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? వ్యతిరేకత అనేది ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో? అంటే వ్యతిరేకత అయితే ఉందండి. అంటే ఇప్పుడు కాదు, ఇది ఆల్రెడీ రెండేళ్ళ నుంచి కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆయా ప్రాంతాల్లో రకరకాలుగా మంత్రులకు తాకింది, అధికారులకు తాకింది. ఇప్పుడు ఫైనల్గా ఆయన వరకు వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. బట్ ముందు వీళ్ళెవరు చెప్పారో చెప్పలేదో, చెప్పినా కూడా ఆయన వినరని అంటుంటారు చాలామంది. మనం ఇప్పుడు అంత సన్నిహితంగా చూడలేదు, తెలియదు కాబట్టి మనకి. సో ఈ వార్తలు నేను ఒక సంవత్సరంన్నర కిందటి నుంచే వింటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ పులివెందులనే కాదు, ఆంధ్ర వ్యాప్తంగా కూడా సొంత సర్పంచులు కానీ, ఎవరైతే పార్టీని నమ్ముకొని అంతకుముందు ప్రభుత్వం లేనప్పుడు కూడా జగన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా పార్టీ జెండాను మోసి ఇబ్బంది పడ్డారు, వాళ్ళందరూ ఎవరెవరైతే ప్రభుత్వం వస్తే మనం కాంట్రాక్ట్ సేవ్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది, మన ప్రభుత్వం వస్తే బాగుంటుంది, పేదల ప్రభుత్వం అన్నట్టుగా జనాలకు కూడా చెప్పి జనాలను పోగేసుకుని వెంట తిరిగిన నాయకులు కూడా ఈరోజు ఎక్కడెక్కడ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకే బాగాలేదు, నాయకుల బ్రతుకులే బాగాలేవు. చాలామంది, అంటే దానికి ఎగ్జాంపుల్గా కూడా కొంతమంది నాకు తెలిసిన మిత్రులు నా సర్కిల్లో ఉన్నారు. అందులో కొంతమంది సర్పంచ్లు ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు కలెక్టర్ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని కలెక్టర్లు వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఆ మీటింగులకు కూడా చాలామంది సర్పంచులు, ఈ ఎంపీటీసీలు గైర్హాజరయ్యేవారు. ఎందుకు రీజన్ అంటే అప్పటికి ఇంకా ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఎందుకులే రెబల్స్ అంటారు, లేదంటే ఆ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని భయంకో, లేదంటే సొంత పార్టీని ఎందుకు బదనాం చేసుకోవాలని ఉద్దేశం మొత్తానికి చాలామంది ఓపెన్ అవ్వక మిన్నకుండిపోయారు, సైలెంట్గా ఉండిపోయారు. బట్ అప్పుడు కూడా ఆ మిత్రులు నాతో పంచుకోవడం కూడా జరిగింది చాలా సందర్భాల్లో. అంటే ఇలా కాంట్రాక్ట్స్ కానీ ఖర్చు పెట్టాము, మాకు ఇప్పించండి బిల్స్ అంటే, మళ్ళీ పెడతారా, వస్తాయని చెప్పడం, ఇట్లాంటి చాలా కథలు విన్నాను నేను. అంటే ఒక దగ్గర అంటే ఓకే, తర్వాత జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఇలాగే టెండర్ల కోసం పెడితే ముందు పాత బకాయిలు చెల్లించండి అని చెప్పి కొత్త బకాయిల గురించి ఆలోచిస్తారు. పాత బకాయిలు చెల్లిస్తే మళ్ళీ కొత్త టెండర్లు పిలవచ్చు, ముందు అది చెల్లించండి అన్నట్టుగా కాంట్రాక్టర్లు వాగ్వాదం దిగడం, ఇవన్నీ కూడా నేను చూశాను, కొంతమంది వారు విన్నాం కూడా. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి పులివెందుల ఇడుపులపల్లి తండ్రి గారి సమాధి దగ్గర ప్రార్థనలు చేయడము, కుటుంబ సభ్యులతో కలవడం, ఆ తర్వాత ఆత్మీయ సమ్మేళనం లాగా లోకల్గా పులివెందుల నియోజకవర్గం కానీ లేదా జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ ఎంపీటీసీలు, సర్పంచ్లు అయితేనేమి వచ్చి మీటింగ్కి రావడం ఉంటుంది. వాళ్ళతో సరదాగా ముఖ్యమంత్రిగా నాయకుడిగా జగన్ మాట్లాడటం జరుగుతుండేది. అంటే ఇది కూడా ఒక దానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన ఒక మిత్రులే కొంతమంది నాతో పంచుకున్న విషయం చెప్తున్నాను. సో అలా ఆత్మీయ సమ్మేళన సందర్భంగా అక్కడ ఉండే వాళ్ళు ఏమిటంటే సరదాగా ముఖ్యమంత్రికి ఉన్న సమస్యలు నివేదించడం కానీ, లేదా పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు తెలుసుకోవడం కానీ, ఎలక్షన్స్కి ఎలా వెళ్దాము ఏంటి అని అంటాం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం మందే కొట్టాలి అన్నట్టు ఉండేది 2019 ముందు. 19 తర్వాత నుంచి ఎలా ఉండేదంటే మందే కదా ప్రభుత్వం, ఇంకా అంత మందే బాగుంటుంది అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఎవరు ప్రశ్నించేవారు కాదు. సరే ఇంకా టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఈలో కరోనా వచ్చింది, ఇంకేం చేయట్లేదు ముఖ్యమంత్రి, తర్వాత అయినా చేస్తారులే. కరోనా వచ్చి వెళ్ళిపోయింది, రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి, ఎవరు భయపడట్లేదు, లాక్డౌన్ లేవు. 2021 సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మొత్తం సెట్ అయిపోయింది కదా, ఇంకెవరు భయపడేది లేదు. ఆ తర్వాత 21 అయిపోయి ఇప్పుడు మళ్ళీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, 2021 మే తర్వాత.
ఇప్పటికైనా సర్దుకుంటాయి అనుకుంటే ఇప్పటికీ సర్దుకోవట్లేదు. సో మొన్న ఈ ఆత్మీయ సమ్మేళనంలో 1/3 జనాలే వచ్చారంట ఓవరాల్గా కూడా. అంటే 100కి 3/3% వచ్చి అనేసరికి ఏంటి అందరూ ఏమయ్యారంటే చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళారు, లేదా లాంగ్ వీకెండ్ కదా అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారని చెప్పుకొచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా కూడా ఫోన్లు చేపిస్తే ఆత్మీయ సమ్మేళనంలో, ఏంటయ్యా ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా మన నాయకుడు అధినాయకుడు వచ్చినా కూడా మీరు ఇట్లా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే, మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం ఆ దేవదేవుడికైనా తిరుపతి వెళ్ళి మా విన్నపాలు విన్నవించుకుంటాము అనే ఉద్దేశంలో సమాధానం ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఇష్టం లేక, మేబీ వాళ్ళు టూర్కి వెళ్ళారో విహారయాత్రలకు వెళ్ళారో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారో తెలియదు, కానీ తప్పించుకునే మార్గం అయితే కనబడింది. సో దానికి కొంతమంది అయితే ఓపెన్గా ఏందయ్యా ఇంకా మాకు బిల్లులు కొన్ని శాంక్షన్ అవ్వలేదు, లేదంటే అన్నప్పుడు ఈ 4.5 సంవత్సరాలుగా అవ్వని బిల్లులు ఇంకా 2 నెలలే ఉంది ప్రభుత్వం, ఇంకెప్పుడు అవుతాయి బిల్లులు అని కొంతమంది నిర్లిప్తతో మాట్లాడడం, కొంతమంది ఎదురు ప్రశ్నించడంతో అక్కడ ముఖ్యమంత్రి కూడా కొంచెం నిరాశ చెందారంట. ఏందయ్యా తగువాడడానికి వచ్చారా అన్నట్టుగా కూడా అన్నారట. అంటే అక్కడ చెప్పిన మిత్రులు చెప్పిన మాట. అంటే ఇప్పుడు మన మీద ఒక సర్పంచ్ ఉన్న వ్యక్తికి ఎదురు ప్రశ్నించడం భయపడతాం, ఒక ఎమ్మెల్యేకే ఎదురు ప్రశ్నించడం భయపడతాం, మంత్రి అంటే ఇంకా అయ్యా అనుకుని నిలబడతాం. అలాంటిది ముఖ్యమంత్రి పార్టీ అధినాయకుడు వచ్చినా కూడా ఎదురు ప్రశ్నించారంటే వెక్స్ అయిపోయారు, ఆల్మోస్ట్ ఆల్ వెక్స్ అయిపోయారు. ఏంటి పరిస్థితి, ఎన్నాళ్ళు, ఇప్పుడు ఇంకెప్పుడు ఈ పండగ తర్వాత, ఈ దసరా తర్వాత, ఈ దీపావళి తర్వాత, ఈ క్రిస్మస్ తర్వాత, ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇలా డ్రాగ్ చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఇంకా అంటే ప్రభుత్వం నడపడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు, అన్ని సంక్షేమంకి వెళ్ళిపోయి అభివృద్ధి లేదు, ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కింద స్థాయి వాళ్ళు కూడా ఇంకా బతకలేరు, ఓన్లీ పెద్ద స్థాయి అనుకోవడానికి కూడా లేదు. మంత్రులకే అవకాశం లేనప్పుడు సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి ఎక్కడ అవకాశం ఉంటుంది? ఆ విషయాన్ని పరోక్షంగా వెళ్ళిబుచ్చారట. బట్ మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారంటే మొత్తానికి వ్యతిరేకత అయితే బాగా ఉంది. తర్వాత వ్యతిరేకతను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియలేదు చాలామందికి. అందుకే కదా కొంతమంది బయటకు వచ్చేసి కామ్గా ఉండిపోతున్నారు, ఇంకొంతమంది ఎలక్షన్స్ ముందు బయటకు వెళ్ళిపోదామని అనుకుంటున్నారు, కొంతమంది జంపు జిల్లాలో ఉన్నారు, ఇంకొంతమంది బాగా పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తామని గిల్టీగా ఫీల్ అయిపోయి ఉండిపోయిన వాళ్ళు ఉన్నారా తప్ప ఓవరాల్గా కూడా అందరి భావన అదే. ఎందుకంటే నాకు తెలిసిన క్లోజెస్ట్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉన్నారు ఇట్లా బిల్స్ రాక ఇబ్బంది పడిన వాళ్ళు. నా ఫ్రెండ్ అయితే ఒక ఆయన ఆల్మోస్ట్ ఆల్ 50 lakhs వరకు పెడితే 10 lakhs ఎప్పుడు వచ్చాయి, అది కూడా 2 years బ్యాక్. ఇంకా 40 lakhs దాకా రావాలి, అవన్నీ ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ పెట్టేశారు అమౌంట్. అంటే ఇంకా డబ్బులన్నీ వీళ్ళు కోల్పోయినట్టేనా? కోల్పోయినట్టే. నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన దానికి మీరు వైసీపీ వాళ్ళుగా అప్పుడు ఖచ్చితంగా లోకల్ వాళ్ళు చెప్తారు కదా, సార్ వీళ్ళు వైసీపీ వాళ్ళు సార్, వీళ్ళు సర్పంచ్ సార్, వీళ్ళు ఎంపీటీసీ సార్, వాళ్ళు వస్తాయని చెప్పి బిల్స్ కాంట్రాక్ట్ అన్నీ చేసేవారు, వీళ్ళే మింగేశారు సార్, వీళ్ళేం పెట్టలేదు సార్ అన్నట్టుగా చెప్తారు. పాపం నిజంగా ఖర్చు పెట్టేదే, నిజంగా చేశారు వాళ్ళు. ఊరికి కుళాయిలని, వాటర్ అని, లేదంటే రోడ్లని, పొలాల్లోకి వెళ్ళడానికి మట్టి రోడ్లని అన్నీ చేశారు. ఏదేమైనా జగదేవ్ గారు, అంటే వేరే చోట్ల వ్యతిరేకత రావడం ఒక ఎత్తు అయితే, పులివెందుల్లోనే సొంత గడ్డ మీద జగన్మోహన్ రెడ్డికి ఇలా వ్యతిరేకత రావడం అనేది అసలు ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఆయన కంప్లీట్లీ ఓటమికి చాలా దగ్గరలో ఉన్నారని చెప్పేసి అని డిసైడ్ అవ్వచ్చా? అంతే. ఇప్పుడు ఆయనకే రేపొద్దున్న గెలుపు మీద డౌట్ వచ్చే పరిస్థితిలా ఉంది కదండి. ఇప్పుడు ఎవరికి స్థానికంగా వాళ్ళకి బలం ఉంటుంది. పులివెందులు అంటే మొదటి నుంచి కంచుకోట రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అటువంటిది అక్కడ కూడా స్థానికంగా ఉండే ప్రజలు కొంతమంది ఎదురు తిరగలేక విహారయాత్రలకు వెళ్ళిపోయాము, క్షేత్రాలకు వెళ్ళిపోయామని చెప్పుకొస్తున్నారు, ఇంకొంతమంది బయటికి వెళ్ళామని చెప్తున్నారు. ఆత్మీయ సమ్మేళనం ఏదైతే ఉందో, లేదంటే ఆ సమావేశానికి గైర్హాజరైనప్పుడు అర్థం చేసుకోవాలి కదా, ఎంత ఇదైపోయినా అరే ముఖ్యమంత్రి అధినేత వస్తున్నాడు అనేసరికి ఎక్కడక్కడ అటెన్షన్లో ఉండాలి కదా అధికారులు, అక్కడ నాయకులు. మెయిన్ నాయకులు, పార్టీ క్యాడర్కి బలం ఏంటంటే కార్యకర్తలే కదా, నాయకులే కదా, స్థానికంగా ఉండే నాయకులే అసలు పార్టీకి అసలైన బలం. వాళ్ళే నిరాశ నిస్పృహలకు లోనైతే ఇంకా పార్టీని నడిపించేది ఎవరు, గెలిపించేది ఎవరు చెప్పండి? ప్రతిదానికి ఈయన గ్రౌండ్ లెవెల్కి గుమ్మంకి వెళ్ళి చెప్పలేడుగా ఆయన. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎప్పుడైనా ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా ఆ ఇంటి ఫ్యాక్టరీ యజమాని వచ్చి పనిచేయడుగా. దానికి చక్కగా పనిచేసే వర్కర్స్ దొరికితేనే ఫ్యాక్టరీ అవుట్పుట్ సరిగ్గా తీసుకురాగలుగుతుంది, బిజినెస్ అనేది హిట్ అవుతుంది. నాయకుడేనంతే. గ్రౌండ్ లెవెల్ ఉండే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా పటిష్టంగా పార్టీని, నాయకుడిని ముందు నమ్మి వాళ్ళు బరిలోకి దిగితేనే ఎవరికైనా విజయం తథ్యం. కానీ వాళ్ళకే ధైర్యం లేదు, వాళ్ళకే నిరాశ నిస్పృహల్లో వెళ్ళిపోతే
ఇంకా అధినేత పరిస్థితి ఎలాగ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో మీరు ఒకసారి ఊహించుకోండి. అవును. అంటే ఏ జిల్లాలో అయినా ఎక్కడైనా కానీ వ్యతిరేకత రావడం ఒక ఎత్తు అయితే, ఆయన సొంత గడ్డపైనే బార్కెడ్లు పరదాలు పెట్టుకొని తిరుగుతున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనంలో లోకల్స్ నుంచే లేదు అండ్ అలాగే కార్యకర్తల నుంచి కూడా ఇలాంటి ఎదురు ప్రశ్నలు వ్యతిరేకత రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మరి దీన్ని ఆయన ఆలోచించేస్తారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, లేదంటే టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తారా అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు.